హాయ్ మాస్టర్స్, నమస్తే. ఇది కథ కాదు మాస్టర్స్, జీవితం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. కొడంగల్ మండలం చిట్లపల్లి గ్రామం. రామప్ప, బాలమ్మ అనే దంపతులకు 2 ఆడపిల్లలు. వాళ్ళ మగ సంతానం కోసం ఎన్నో మొక్కులు మొక్కగా చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ మొక్కులు ఫలించి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు మాస్టర్స్. అతనే మన కథానాయకుడు, మన హీరో అశోక్. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న సమయంలో అది తన తండ్రికి అనారోగ్య కారణంగా సడన్గా చనిపోవడం జరిగింది. అప్పుడు మన హీరోకి 9 సంవత్సరాలు. తండ్రి భుజాల మీద ఆడుకునే వయసులోనే తండ్రిని కోల్పోయాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడని కుటుంబం అది. తర్వాత తల్లి తీవ్రంగా అనారోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళ అక్కతో కలిసి పొలం పనులకు వెళ్ళవలసి వచ్చింది. తన తోటి పిల్లలందరూ ఆటపాటలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో పొలం పనులు చేసి తన చేతులు బొబ్బలెక్కి మండుతూ ఉన్న చేతులతో ఒక పక్కన చదువు, మరొక పక్కన ఇంటి బాధ్యతలను తన భుజాలపై ఎత్తుకున్నాడు మన హీరో. అలా చదువుతున్న సమయంలో 8th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు మాస్టర్స్. తన అక్క మందలించడంతో తను మళ్ళీ ఒక పక్క చదువుని, ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ 10thలో మండలంలోనే తృతీయ స్థానంలో నిలిచాడు హీరో. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ కొడంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు మాస్టర్స్. మ్యాథ్స్ బాగా చేసేవాడు మన హీరో. టీచర్స్ సహాయంతో ఎంసెట్ రాశాడు. ఖమ్మంలో ఇంజనీరింగ్ సీట్ కూడా వచ్చింది. కానీ అతని దగ్గర కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో దాన్ని కూడా వదులుకున్నాడు మాస్టర్స్. కుటుంబ బాధ్యతల కోసం సెంటరింగ్ పనికి వెళ్ళాడు 5-6 నెలలు. తర్వాత తన చిన్నాన్న కొడుకు సహాయంతో డిగ్రీలో జాయిన్ అయ్యాడు. తన చిన్నాన్న కొడుకు ఒక పార్ట్ టైం జాబ్ని ఇప్పించారు మాస్టర్స్. అది రాత్రి సమయంలో 8:30 కానించి 3 గంటల వరకు. మహబూబ్ నగర్ నుంచి మేడ్చల్లకు ఒక కొరియర్ బాయ్గా తను జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో వర్షం వచ్చినా తన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఆ పని చేయవలసి వచ్చేది. ఆ పని చేయడంతో రాత్రులు నిద్ర లేక పగలు నిద్ర వచ్చేది. ఎన్నో అవమానాలు, ఎన్నో విమర్శలు. అయినా కానీ తన డిగ్రీని పూర్తి చేశాడు, బీఈడీని పూర్తి చేశాడు. పీజీ చదువుతున్న సమయంలో తనకి కనీసం రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని సమయంలో ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పీజీని కంప్లీట్ చేశాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో పీజీ కంప్లీట్ చేసిన మర్నాడే ఒక స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాడు. అలా తన పని తను చేసుకుంటూ ఇక్కడ తన ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే నాకు మీకు ఎప్పుడు చెప్పే శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుంది మాస్టర్స్. కుదిరితే పరిగెత్తు లేదా నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితులు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళని కూడా తల దించుకునే చేయగల సత్తా అనేది. అది మనం చెప్తాం, కానీ ఆచరించిన వాడు అశోక్. అక్కడ ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారో, స్నేహితులు మోసం చేశారో అన్నిటినీ అనుభవించాడు. కానీ తను ఒకే ఒక సంకల్పంతో తను ప్రిపేర్ అవుతున్న సమయంలో తన తల్లిని సైతం కోల్పోయాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఆర్థికంగా ఎటువంటి సపోర్టు లేదు. మీరు అడుగుతారు కదా, నాకు ఎటువంటి సపోర్టు లేకుండా మేము ఏం సాధిస్తామని. కానీ ఎటువంటి సపోర్టు ఉంది అశోక్కి? తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా? ఆర్థికంగా సపోర్ట్ ఉందా? ఏ సపోర్టు లేకపోయినా తను ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాడు. 5 సంవత్సరాలు మహాయజ్ఞాన్ని చేపట్టాడు. ఒక తపస్సును ఆచరించాడు మాస్టర్స్. తన పస్తులు పడుకున్న రోజులెన్నో, ఆకలితో నిద్ర పట్టిన రాత్రులెన్నో తను తలుచుకుంటూ ఎందుకోసం బతుకుతున్నానా అనిపించేది. తను ఉన్న పరిస్థితికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎన్నో రాత్రులు గడిపాడు. అయినా కానీ తన సంకల్ప బలం ఏనాడు విడలేదు. 5 సంవత్సరాల తర్వాత 1 కాదు 2 కాదు మాస్టర్స్, 4 గవర్నమెంట్ జాబులు కొట్టాడు మన హీరో. అవును మాస్టర్స్, గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా ఈరోజు తను జాబ్ను కొట్టాడు మాస్టర్స్. అంటే తన ఒక సంకల్ప బలం ఉంటే ఎన్ని పరిస్థితులు, ఎలా ఆటంకాలు వచ్చినా కానీ సాధించవచ్చు అని నిరూపించాడు. ఈరోజు యువత తల్లిదండ్రులు సపోర్ట్ చేయలేదు, మాకు సరైన కాలేజీలో జాయిన్ చేయలేదు, ఎన్నో చెప్తున్నారు. కానీ ఏముంది అశోక్ దగ్గర? ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరూ సపోర్ట్ చేయకపోయినా తను అనుకున్నది సాధించాడు. గ్రూప్ 1కు కూడా సెలెక్ట్ అయ్యాడు మాస్టర్స్. ఏదో ఒక రోజు అశోక్ మన ముందుకు ఐఏఎస్ ఆఫీసర్గా వస్తాడు, అది పక్కా మాస్టర్స్. నాకు అశోక్ పరిచయం అవడం ఒక వరంగా భావిస్తాను. అశోక్ ఒకరోజు నాతో ఒక మాట చెప్పాడు. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదమ్మా, వీధి గుమ్మం కూడా దాటలేవని.
ఆ మాట నాకు ఎప్పుడు చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. అది నన్ను ఇంకా ఉత్సాహాన్ని కల్పిస్తూ ఉంటుంది మాస్టర్స్. మనందరికీ అశోక్ ఒక ఆదర్శమని నేను అనుకుంటున్నాను. ఈరోజు అశోక్ పుట్టినరోజు మాస్టర్స్. మనకు తెలియని ఎంతోమంది వ్యక్తుల గురించి మనం సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్పుకుంటాం. మనకు తెలిసిన వ్యక్తి గురించి చెప్పాలనుకున్నా, అందుకే ఈ వీడియో చేశా మాస్టర్స్. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ తను ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని మనం అందరం ఆశీర్వదిద్దాం మాస్టర్స్. సౌమ్యంలో రాముడు వాడు, కార్యదీక్షలో హనుమంతుడు వాడు, లక్ష్యాన్ని గురిపెట్టడంలో అర్జునుడు వాడు, స్థితప్రజ్ఞతలో శ్రీకృష్ణుడు వాడు, మ్యాథ్స్ చేయడంలో మెజిషియన్ వాడు, మరి అందరికో ఆదర్శం వాడు, పిల్లల జీవితంలో వెలుగులు నింపుతున్న మార్గదర్శి వాడు, దేశం గర్వించే గురువు వాడు, అమ్మవారు నాకు ప్రసాదించిన వరప్రసాదుడు వాడు, సరస్వతి పుత్రుడు వాడు. అడెల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. మీరు మీ జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరాకిల్ యూనివర్స్ తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అశోక్ బాబు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అమ్మవారు మీకు శ్రీరామ రక్షగా ఉండుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు.